హలో గైస్, ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం తెలుగు టైటన్స్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్ పేరుని ప్రకటించడం జరిగింది. రమేష్ కుమార్ గారు ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ అసిస్టెంట్ కోచ్గా వ్యవహరించబోతున్నారు. ఇంతకీ ఎవరి రమేష్ కుమార్? ఎందుకు ఇతన్ని ఏరి కోరి తెలుగు టైటన్స్ వాళ్ళ అసిస్టెంట్ కోచ్గా నియమించుకోవడం జరిగింది అనే టాపిక్ పైన ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. దయచేసి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే రమేష్ కుమార్ గారు, కృష్ణ కుమార్ హుడ్డా గారు ఎవరైతే తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ ఉన్నారో ఆయనతో కలిసి హర్యానా పోలీస్ డిపార్ట్మెంట్లో 15 సంవత్సరాలుగా కలిసి పనిచేశారు. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి బాండింగ్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మంచి రిలేషన్ కూడా ఉండేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పాలి. సో ఈ మంచి రిలేషన్ని, బాండింగ్ని యూటిలైజ్ చేసుకుని ఒక మంచి టీంని కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగు టైటన్స్ రమేష్ కుమార్ గారిని అసిస్టెంట్ కోచ్గా నియమించినట్టుగా తెలుస్తోంది. అండ్ దాంతోపాటుగా రమేష్ కుమార్ గారు మంచి సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ప్లేయర్. రమేష్ కుమార్ గారు గతంలో ఇండియన్ టీంకి ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్ని అందించారు. అదేవిధంగా కబడ్డీ వరల్డ్ కప్ని కూడా అందించారు. భారత ప్రభుత్వం ఈయనకి అర్జున్ అవార్డు ఇచ్చి సత్కరించిందని చెప్పాలి. సో మంచి ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి ప్లేయర్. అండ్ కృష్ణ కుమార్ హుడ్డా గారితో మంచి రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పర్టైజ్ని కోచింగ్ స్టాఫ్లోకి తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో తెలుగు టైటన్స్ ఇతన్ని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అండ్ ప్రస్తుతం తెలుగు టైటన్స్ ఒక ట్రాన్సిషన్ ఫేజ్లో ఉంది. టీంలో చాలామంది ప్లేయర్స్ మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మెయిన్గా పవన్ సరావత్ లాంటి స్టార్ ప్లేయర్స్ని రిలీజ్ చేసి తద్వారా బడ్జెట్ని పెంచుకుని వేరే ప్లేయర్స్ పైన ఇన్వెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది తెలుగు టైటన్స్. అండ్ ఒకటి ఎలీట్ రిటెన్షన్స్ ఉంటాయి తప్పించి అంతకంటే ఎక్కువ ఉండేటువంటి అవకాశం లేదు. అండ్ వీళ్ళతో పాటుగా ఎన్వైపీ ప్లేయర్స్ ఎలాగో రీటైన్ అవుతారు. లాస్ట్ సీజన్ కోసం తీసుకున్నటువంటి ఎన్వైపీస్ని ఖచ్చితంగా తెలుగు టైటన్స్ రీటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళతో 2 years కాంట్రాక్ట్ని సైన్ చేసుకుంది తెలుగు టైటన్స్. సో ఈ నేపథ్యంలో వాళ్ళు రీటైన్ అవుతారు. ఎలిట్ కేటగిరీలో ఒకళ్ళు ఇద్దరు రీటైన్ అవుతారు. అండ్ మిగతా టీం అంతా కూడా మారిపోతుంది. ఒక సరికొత్త తెలుగు టైటన్స్ని ప్రో కబడ్డీ సీజన్ 11లో మనం చూడబోతున్నాం. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి.